పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల నిర్వహించిన తీరుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నికలు కావచ్చని, ఇప్పటికైనా కృష్ణ రామ అనుకుంటే పుణ్యమైన వస్తుందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, రేవంత్, రాహుల్ మధ్య హాట్ లైన్లో చర్చ నడుస్తుందని, అందుకే ఏపీలో జరిగిన ఓట్ చోరీపై మాట్లాడని ఆక్షేపించారు. డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకున్నట్లు దౌర్జన్యం జరుగుతున్నా దగ్గరుండి చూస్తూ ఉన్నాడే కానీ అడ్డుకోలేదని మండిపడ్డారు వైఎస్ జగన్. ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు.